హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే కూరాకు తాలింపు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను. మనకి కూరాకు కొద్దిగా ఉన్నప్పుడు ఇంకా అందరికీ సరిపోదు అనుకున్న టైంలో ఈ విధంగా ఒకసారి చేసుకోండి. టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం కూర ఏమి చేయకుండా ఉత్త కూరాకు తాలింపే కావాలనుకుంటాం కదా, ఆ టైంలో నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక చిన్న మెజరింగ్ కప్తో కందిపప్పు అయితే తీసుకున్నాను. మనము క్వాంటిటీని బట్టి కూరాకు క్వాంటిటీని బట్టి కందిపప్పును అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే కందిపప్పును ఒక 2-3 సార్లు అయితే వాటర్లో బాగా వాష్ చేసి ఇంకా తర్వాత కొద్దిగా మంచినీళ్ళు వేసి కొద్దిసేపు అయితే నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాయి. ఇంకా ఈ కూరాకు అయితే నేను ఇక్కడ తోటకూరాకు అలాగే దంటు కూరాకు రెండు కూడా మిక్స్ చేసి కొద్దిగా ఒక పిడికెడు కూరాకు అయితే ఉంది. ఇది కూడా మా చిన్న గార్డెన్లో దొరికింది. ఇంకా లాస్ట్ వీక్ ఇంకా ఆల్రెడీ మన ఛానల్లో అయితే షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా, ఇంకా అప్పుడు చేసింది ఇప్పుడైతే లేట్గా అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో. ఇంకా కూరాకునైతే మనము ఈ విధంగా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే బలిసిన కాడలు అయితే వేసుకోకూడదు, బాగా లేతగా ఉన్న కాడలు వేసుకుంటేనే మనకి కూరాకు అనేది బాగా స్టీమ్ అవుతుంది, బాగా కుక్ అవుతుంది అనమాట. ఇక్కడ కూరాకు తాలింపు చేసేటప్పుడు నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా స్టీమ్ చేస్తాను. అందుకనేసి మనము చిన్న చిన్న కాడలు మాత్రమే వేసుకోవాలి, పెద్ద పెద్దగా ఉన్నట్టు వేసుకోకూడదు. ఇంకా ఇప్పుడైతే 1/2 అవర్ అయిన తర్వాత మనము కుక్కర్లో ఈ కందిపప్పు యాడ్ చేసుకొని కొద్దిగా వాటరు అలాగే సాల్ట్ ఇవంతా కూడా వేసేసుకునేసి ఇక 2 విజిల్స్ అయితే కుక్కర్లో ఉడికించుకోవాలి కందిపప్పుని. ఇంకా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము కందిపప్పుని ఆరపెట్టేసుకున్నాము వాటర్ వంచేసి. ఇంకా ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకునేసి అందులో 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 2 తుంచినటివి, అలాగే క్రష్ చేసుకున్నటివి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసుకునేసి ఇంకా అవంతా కూడా చిటపట్లాడిన తర్వాత మనము ఇందులోకి అయితే ఒక చిన్న ఉల్లిపాయను కూడా యాడ్ చేసేసుకుందాము. ఇవి ఉల్లిపాయలు మనం ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి కూరాకులో తింటున్నప్పుడైతే పంట కింద తగులుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా ఇష్టము. ఇంకా ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా ఒక 4-5 అయితే వేసుకుందాము. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను, మీరు కారం తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకునేసి ఇంకా ఉల్లిపాయలు అయితే ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిసేపు లైట్గా ఫ్రై అయితే చాలు, అవి బాగుంటాయి టేస్ట్ ఆ విధంగా ఉంటే. ఇంకా ఇప్పుడైతే కూరాకు కూడా యాడ్ చేసుకొని మనము కూరాకునైతే ఒక 2-3 నిమిషాలు ఫ్లేమ్ అయితే కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే స్టీమ్ చేసుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే కుక్కర్ విజిల్ ఆల్రెడీ వచ్చేసింది, 2 విజిల్స్. పప్పు కూడా కొంచెం బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఈ విధంగా వాటర్ వచ్చేసి పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇంకా 2-3 మినిట్స్కి మనకి ఈ పక్క కూరాకు కూడా ఆల్మోస్ట్ అయితే స్టీమ్ అయిపోయింది, ఒక 70% స్టీమ్ అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడైతే ఈ టైంలో మనము అప్పుడే వంచేసి పెట్టుకున్న కందిపప్పును కూడా అయితే ఇందులో యాడ్ చేసుకుందాము. మనకి కందిపప్పులో కొద్దిగా లైట్గా తేమ ఉంటుంది కదా, అందుకనేసి అది కూడా కొంచెం పోయేంత వరకు ఇంకా కలిపేసుకునేసి ఇంకా మళ్ళీ కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకునేసి ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు అయితే స్టీమ్ చేసేసుకుందాము. చూడండి మనకి ఆల్మోస్ట్ అనేది కూరాకు తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా సాల్ట్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ కందిపప్పులో సాల్ట్ యాడ్ చేసాం కదా, మీకు కానీ ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువగా ఉంటే కానీ ఈ టైంలో మామూలుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి చాలా సింపుల్గా అయితే కూరాకు తాలింపు అయితే అయిపోయింది కదా. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మనకి కూరాకులోని పోషకాలు అనేది బయటికి వెళ్ళకుండా ఉంటాయి. ఈ విధంగా స్టీమ్ చేసి చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.